ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఎవరితో మాట్లాడారనగా దేవుడు యెహోషువతో మాట్లాడటం జరిగింది. ఇశ్రాయేలీయులను నడిపించటానికి కావలసిన ధైర్యాన్ని, బలాన్ని నేను ఇస్తానని దేవుడు యెహోషువకు తెలియజేయటం జరిగింది. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు యెహోషువకు తెలియజేయటం జరిగింది. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేయగలడు. యెహోషువ జీవితంలో ఏ విధముగా అయితే అద్భుత కార్యాలు చేశాడో నీవు విశ్వసించగలిగినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయగలడని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ యొక్క వాక్యము ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాల్లో సంతోషము అనుగ్రహించండి. యెహోషువ వలె వారికి జయము అనుగ్రహించండి. వారి జీవితాల్లో సంతోషము అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఇంతవరకు వాక్యం విన్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి.